టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ తీసుకొని చాలా రోజులు అవుతుంది. ఇవన్నీ హైదరాబాద్లో షాపింగ్ చేశాను. కొన్ని ప్లేసెస్ తిరిగి నాకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఒక 5 to 6 ఫ్యాబ్రిక్స్ తెచ్చుకున్నాను అండ్ అవి నేను ఎలా స్టిచ్ చేయించాలి అని అనుకుంటున్నాను. అవన్నీ నేను ఇక్కడ రిఫరెన్స్ కూడా యాడ్ చేస్తాను అండ్ అన్ని ప్రైస్ డీటెయిల్స్తో మెన్షన్ చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. మోస్ట్లీ అన్నీ నాకు నార్సింగ్లోనే దొరికేసాయి అండ్ ఒక్కటి చావ్లీలో తీసుకున్నాను అనమాట. అండ్ సో లెట్ మీ షో యూ వన్ బై వన్. అన్ని ఫ్యాబ్రిక్సే ఉన్నాయి బట్ ఒక్కటి శారీ తీసుకున్నాను. ఇది నార్సింగ్లో తీసుకున్నాను అనమాట. నాకు ప్రైస్ చాలా బెటర్గా మంచి ప్రైస్కే వచ్చినట్టు అని అనిపించింది. సో నేను దీనికి ఎలా స్టిచ్ చేయించుకోవాలని అనుకుంటున్నానో పక్కన రిఫరెన్స్ యాడ్ చేస్తాను. ఇది నాకు 600 పడింది. సో నాకు ప్రైస్ చాలా బెటర్ అని అనిపించింది. అండ్ నాకు ఒక 2 to 3 రిఫరెన్సెస్ మైండ్లో ఉన్నాయి ఇది ఎలా స్టిచ్ చేయించుకోవాలి అని. మోస్ట్లీ నేను దుపట్టా లేకుండా ఫ్రాక్ టైపే అని అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ దుపట్టా సెట్ చేసుకోవడం పెద్ద టాస్క్ అయిపోతుంది నాకు. సో అందుకే కొంచెం వెస్ట్రన్ ఫ్రాక్ అట్లాంటి ఫ్రాక్స్ ఏమైనా డిజైన్ చేపిద్దామని అనుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది అండ్ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నా దగ్గర ఇలాంటి కలర్స్ లేవు కాబట్టి ఈ కలర్లో తీసుకున్నాను. అక్కడ ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది నేను హిమాయత్ నగర్లో ఉన్న నార్సింగ్లో తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ప్రైస్ కూడా చాలా బెటర్ అని అనిపించింది. సో నేను ఇది త్వరలోనే స్టిచ్ చేయించి నేను మీకు షేర్ చేస్తాను ఎలా వచ్చింది అవుట్పుట్ అని. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. సో డైలీ వేర్కి అలాంటి వాటికి స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ ఇక్కత్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా నార్సింగ్లో తీసుకున్నాను నేను. అన్నిటితో పోలిస్తే నాకు ఇది ఒక్క ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ పడింది. ఇది మీటర్ 380 పడింది అనమాట. 2 మీటర్స్ తీసుకున్నాను. సో నేను దీనికి ఎలా అనుకున్నానంటే మొత్తం ప్లీట్స్ వస్తాయి కదా. సో ఇది షార్ట్ కుర్తీ కోసం అనమాట. షార్ట్ కుర్తీలోనే మనకి పైనుంచి కింద వరకు అంతా ఐరన్ ప్లీట్స్ వచ్చేస్తాయి కదా. సో ఆ ప్యాటర్న్లో అనుకొని 2 మీటర్స్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. కొంచెం ప్రైస్ ఎక్కువైనా డెఫినెట్లీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదే అనమాట. సో ఇది కూడా నేను నార్సింగ్లో తీసుకున్నాను కానీ గచ్చిబౌలి బ్రాంచ్లో తీసుకున్నాను. సో నేను దీనికి అనుకున్న రిఫరెన్స్ ఏంటంటే ఏ లైన్ వచ్చేసి మనకి ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ప్లీట్స్ అంతా వచ్చేస్తున్నాయి కదా. సో నేను ఆ ప్యాటర్న్ అనుకున్నాను. ఈ లోపే అది చాలా ట్రెండ్ అయిపోయింది. ఇంకా నేను స్టిచ్ కూడా చేయించలేదు. సో దీని కింద బీచ్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ పెట్టేసి సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ పెట్టేసి అలా ప్లీట్స్ పెట్టించాలి అని అనుకున్నాను. సో దానికోసం ఇది నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను అనుకుంటా. ఏ లైన్ ప్యాటర్నే కాబట్టి 2.5 మీటర్స్ తీసుకున్నాను. అండ్ కింద కుచ్చుల కోసం ఒక 2 మీటర్స్ అయినా పడుతుంది. సో మొత్తం 4.5 మీటర్స్ పడుతుంది నాకు ఆ రిఫరెన్స్కి. ఇది వచ్చేసి మీటర్ 300 పడింది. నేను 2.5 మీటర్స్ తీసుకున్నాను. అండ్ ఆ సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ నాకు దొరకలేదు. సో అదొక 2 మీటర్స్ తీసుకోవాలి. మేబీ అదొక 150-200 అలా ఉండొచ్చు మీటర్. సో అది నెక్స్ట్ టైం మళ్ళీ షాపింగ్కి వెళ్ళినప్పుడు చూడాలన్నమాట. సో నేను అనుకున్న రిఫరెన్స్ నేను ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను. ఇది చాలా ట్రెండ్ అయింది కదా. లైక్ అన్ని ఫ్యాబ్రిక్స్తో ట్రై చేస్తున్నారు. జార్జెట్, కాటన్ అండ్ ఇలా టిష్యూ ఫ్యాబ్రిక్స్ అన్నిటితో ట్రై చేస్తున్నారు. సో నాకెందుకు ఇలా కొంచెం దీంతో ట్రై చేయాలని అనిపించింది. మేబీ ఈలోపు నాకు డెసిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా మంచి ప్యాటర్న్ నచ్చితే అలా కూడా చేయించవచ్చు. మీరు కూడా ఈ ఎగ్జాక్ట్ ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలని అనుకుంటే యాక్చువల్లీ ప్రతిదానికి కోడ్ ఉంటుంది కదా. సో మీరు నార్సింగ్లోకి వెళ్ళి ఆ కోడ్ వాళ్ళకి చూపిస్తే అది అవైలబుల్గా ఉందో లేదో చెప్తారు. సో నేను ఆ కోడ్స్ కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద మెన్షన్ చేసేస్తాను. సో దట్ మీరు ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే మీరు నార్సింగ్ వెళ్ళి అడగచ్చు. ఏ బ్రాంచ్లో అడిగినా కూడా మీకు వాళ్ళు అవైలబుల్గా ఉందో లేదో చెప్తారు. సో ఇది థర్డ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో నెక్స్ట్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఈ బ్లూ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. లైక్ క్లాత్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది నాకు బ్రూనో ఇంకెక్కడ ప్లేస్ దొరకలే కదా నీకు పడుకోవడానికి, ట్రైపాడ్ మీద పడుకుంటున్నాను. సో ఇది కూడా నేను హిమాయత్ నగర్ నార్సింగ్లో తీసుకున్నాను. మీటర్ 220 పడింది. 3 మీటర్స్ తీసుకున్నాను. ఇంకా నేను దీనికి డిసైడ్ అవ్వలేదన్నమాట ఎలాంటి డ్రెస్ డిజైన్ చేపియాలి అని చెప్పేసి. యాక్చువల్లీ నేను దీనికి ఒక రిఫరెన్స్ అనుకున్నాను, నాకే గుర్తులేదు. సో ఇది తీసుకొని చాలా రోజులు అయింది కాబట్టి నేనే మర్చిపోయాను. సో దీనికి కూడా నేను ఫుల్ పైన నుంచి కింద వరకు ఈ ప్లీట్స్ వస్తాయి కదా. సో అలాంటి ఒక ప్యాటర్న్ అనుకున్నాను. నా దగ్గర రిఫరెన్స్ కూడా ఉంది, నేను యాడ్ చేస్తాను పక్కన. ఆల్మోస్ట్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ కూడా దొరికింది నాకు. ఇంత మతిమరుపు ఉంటుందని అసలు అనుకోలేదు. తీసుకున్న అన్నిట్లో నేను 3కి షార్ట్ కుర్తీస్కే పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక 2 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఈ 2 నేను చావ్లీలో తీసుకున్నాను.
సో చావ్లీలో నాకు ఈ షార్ట్ కుర్తీస్కి దొరికాయి అనమాట. ఇది మీటర్, ఇదొక మీటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి 2 ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసి షార్ట్ కుర్తీస్ డిజైన్ చేస్తున్నారు కదా, చాలా ట్రెండ్ అవుతున్నాయి అవి. సో దానికోసం ఈ బ్లూ కలర్ ఒకటి తీసుకున్నాను. ఈ బ్లూ ఇలా మధ్యలో వచ్చేస్తుంది అండ్ గ్రీన్స్ వచ్చేసి 2 సైడ్లో పెట్టిస్తాను. నాకు ఎందుకో కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. అండ్ ఇది 180 పడింది. సో 360 అనమాట ఫ్యాబ్రిక్స్కి. సో అండ్ చావ్లీలో ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి. సో కాటన్ ఫ్యాబ్రిక్స్ అడిగితే వాళ్ళే చూపిస్తారు ఎక్కడ ఉంటాయో. సో చాలా 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 కలెక్షన్ ఉంది. ఒకవేళ మీరు కూడా ఇలాంటి ప్యాటర్న్లో డిజైన్ చేయించుకోవాలని అనుకుంటే సో డెఫినెట్లీ మీరు అక్కడికి వెళ్ళి కలెక్షన్ చూడొచ్చు. మంచిగా సెట్ చేసుకోవచ్చు అనమాట కాంబినేషన్స్ అంతా. సో మోస్ట్లీ ఫ్లోరల్స్ ఒకవైపు, నార్మల్ డిజైన్ ఒకవైపు పెడుతున్నారు. సో అలా అని చెప్పేసి నేను ఈ చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నది ఒకటి అండ్ ఇలా లైన్స్ ఉన్నది ఒకటి తీసుకొని రెండుతో కలిపి షార్ట్ కుర్తీ ఒకటి డిజైన్ చేపిద్దామని అనుకుంటున్నాను. సో 2 మీటర్సే ఉంది. ఇది ఒకటే నాకు కొంచెం డౌట్ ఉంది, ఫ్యాబ్రిక్ సరిపోతుందా లేదా అని చెప్పేసి. సో టైలర్ దగ్గరికి వెళ్తే కానీ అర్థం అవ్వదు. అండ్ ఇది కూడా నేను చావ్లీలోనే తీసుకున్నాను, మల్చేందిరి ఫ్యాబ్రిక్. సో దీనికి నాకు ఒక రిఫరెన్స్ ఉంది. ఐ థింక్ ఇది నేను 1.25 మీటర్స్ తీసుకున్నాను అనుకుంటా. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను తర్వాత చూసి. సో దీనికి నేను అనుకున్న రిఫరెన్స్ ఇది. సో నేను ఈ రిఫరెన్స్లోనే క్యాప్ స్లీవ్స్ పెట్టిద్దామని అనుకుంటున్నాను. అండ్ సింగిల్ ప్లీట్ ఒకటిక్కడ వస్తుంది అనమాట, అంతే. సో జీన్స్ మీదకి వెస్ట్రన్ వేర్ టాప్ లాగా స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇది మీటర్ 200 అనుకుంటా. అది కూడా నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, నేను చూసి ఒకసారి నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను ఎంత పడింది అని. అండ్ ఇది నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు తీసుకున్న ఫ్యాబ్రిక్ కాదు, బట్ దానికి ముందు ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను, చావ్లీలోనే తీసుకున్నాను. ఇది 3 మీటర్స్ తీసుకున్నాను అనమాట. అప్పుడు మీటర్ 250 పడింది అనుకుంటా. అసలు దీంతో ఏం స్టిచ్ చేయించాలో ఇప్పటి వరకు అర్థం అవ్వలేదు. ఒకసారి కలీ ప్యాటర్న్ స్టిచ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ పన్నా కూడా చాలా ఉందన్నమాట, చాలా పెద్ద పన్నా వచ్చింది దీనికి. సో దీంతో ఏం స్టిచ్ చేయించాలో ఇంకా ఆలోచించాలి. బట్ దుపట్టా మాత్రం సెట్ చేసుకున్నాను. సో దుపట్టాకి నా దగ్గర ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, అక్కడే తీసేసుకున్నాను. అండ్ ఇంకా డ్రెస్ ప్యాటర్నే ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు, బట్ ఇది కూడా నాకు చాలా చాలా నచ్చింది. అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ కలెక్షన్ కూడా నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు కూడా ఈ కలెక్షన్ ఇంకా చావ్లీలో ఉంది. కలీ ప్యాటర్న్ కానీ, అంగారికా ప్యాటర్న్ కానీ, లేదా ఇంకేమైనా ప్యాటర్న్స్ చూడాలి. సో ఏది సెట్ అయితే అది స్టిచ్ చేయిస్తాను. సో అదనమాట నేను హైదరాబాద్లో షాపింగ్ చేసిన ఫ్యాబ్రిక్స్ అంతా. ఇది షార్ట్ కుర్తీ కోసం అండ్ ఇదొక షార్ట్ కుర్తీ కోసం. సో ఇది ఏ లైన్ ప్యాటర్న్ ఆర్ ప్లీట్స్ ప్యాటర్న్, సో దానికోసం తీసుకున్నాను. అండ్ ఇది ఏ లైన్ ప్యాటర్న్ కోసం. అండ్ ఇది ఏదైనా ఒక మంచి ఫ్రాక్ స్టిచ్ చేయిస్తాను. అండ్ ఇది షార్ట్ కుర్తీ కోసమే. సో ఇవన్నీ ఫ్యాబ్రిక్ షాపింగ్ చేశాను. అండ్ ఇవన్నీ స్టిచ్చింగ్కి ఇచ్చేయాలి. సో కొన్ని హైదరాబాద్లో ఇస్తున్నాను అండ్ కొన్ని ఒంగోలులో ఇస్తున్నాను. సో అన్నీ అయిపోయాక నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను, మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో చేసేయండి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.